1991 నుంచి భూమి శిస్తు రసీదులతో పాటు రికార్డుల పేర్లు ఉన్నాయని, నీలగిరి జీడి మామిడి సరుగుడు కొబ్బరి సాగు చేసుకున్నామని రైతులు తెలిపారు. భోగాపురం తూడెం చుట్టుపక్కల గ్రామాల్లో పలువురు అన్నదాతల నుంచి భూముల కొనుగోలుకు సిఎస్ బినామీ త్రిలోక్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు తూడెం అన్నవరం 2 పంచాయతీలు విశాఖ జిల్లాలో ఉండేవని, ప్రస్తుతం విజయనగరం జిల్లాకు తూడెం, విశాఖ జిల్లాకు అన్నవరం వెళ్ళాయని తెలిపారు. భోగాపురం సమీపంలో తూడెం గ్రామంలో భూములను జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలతోనే స్వాధీనం చేసుకునేందుకు ఇందులో రెవెన్యూ సిబ్బంది వెళ్లారని మూర్తి యాదవ్ ఆరోపించారు. 75 లక్షలు పెట్టి కొన్న మా పరిస్థితి ఏమిటని ఓ మహిళ ఆ సమయంలో అక్కడ బాధిత రైతులను ప్రశ్నించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. 2020లో VMRDA ల్యాండ్ పూలింగ్ ప్రయత్నించే సమయంలో 40 ఎకరాలకు సంబంధించిన సుమారు 25 మంది రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారన్నారు. ఇప్పుడు 596 జీవో ప్రకారం ఆ భూములు రైతులు కావని అధికారులు బెదిరిస్తున్నారని చెప్పారు. జవహర్ రెడ్డికి బంధువైన పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డి పేరు చెప్పి త్రిలోక్ SICLని బెదిరిస్తున్నారంటే అమాయకులైన దళితుల పట్ల ఇంకెంత వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. భూ కబ్జా కేసు, బెదిరింపుల కేసులో త్రిలోక్ని వెంటనే అరెస్ట్ చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. చిత్తూరులో 1,00,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేస్తే విశాఖలో 700 ఎకరాలకి ఇచ్చామంటూ పోల్చుకోవడం దారుణమని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. విశాఖలో ఇచ్చిన భూముల విలువ 1000 కోట్ల ఉంటుందన్న విషయం మర్చిపోకూడదన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఆనందపురం భీమిలి 6 వరుసల రహదారి సమీపంలో కలెక్టర్ ఫ్రీ హోల్డ్ చేసిన భూములు విలువ లేనివి అని ప్రశ్నించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే